న్యాయవాదులకు న్యాయం జరగడం లేదంటూ గోదావరిఖని బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసనలకు గత 3 రోజులుగా ఈ రోజు వరకు చేస్తున్న రీలే నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మీ అందరికీ మేము మద్దతుగా ఉంటామని చెప్పి, మీ పోరాటంలో కలిసి వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో రాజ్యాంగమే దేన్నైనా నడిపించే శక్తి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏమన్నా రాసుకున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50,000కు పైచిలకు డబ్బులు పట్టుకొని తిరగరాదని చెప్పి స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఒక కుటుంబాన్ని, ఒక పార్టీని నష్టపరచాలనే దురుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను వాడుకొని ఎలక్షన్లలో డబ్బులు వంచుతురనే నెపాన్ని వేసి 50,000కు తక్కువ డబ్బులున్నప్పటికీ అనధికారికంగా కేసులు నమోదు చేయాలన్నటువంటి ప్రయత్నం. ఆ తర్వాత మా తమ్ముడు న్యాయవాది మీద దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా అధికారులు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా, రాష్ట్ర చట్టం నడుస్తుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. రామగుండంలో సీఏని వెంటనే సస్పెండ్ చేయకుండా మీ అడుగులకు మడుగులొత్తుతానని చెప్పి ఇవాళ సీఏని ఇక్కడనే ఉంచే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మీ గతే కదులుతుందని చెప్పి మేము ఇక్కడ నుండి మీకు చెప్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీగా గత ఎన్నికల్లో మీరు అధికారంలోకి రావడానికి మేము పనిచేసినటువంటి విశ్వాసాన్ని కూడా మర్చిపోయి కమ్యూనిస్టు పార్టీకి అన్యాయం చేసే పద్ధతుల్లో, న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులకు అన్యాయం చేసే పద్ధతుల్లో ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. భారత కమ్యూనిస్టు పార్టీగా ఇక్కడ నుండి మేము రెఫరెండం ఇస్తా ఉన్నాం. వచ్చే 15 రోజుల లోపల ఇక్కడ ఉన్నటువంటి సీఏని సస్పెండ్ చేయడంతో పాటు దాడి చేసినటువంటి గన్మెన్ ను వెంటనే సస్పెండ్ చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రత్యక్ష పోరాటంలకు దిగవలసి వస్తుందని చెప్పి మేము అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అనేక సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక న్యాయవాది పైన దాడి జరిగి ఇన్ని రోజులైనప్పటికీ దీన్ని ఒక ఒంటరి పోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒంటరి పోరు కాదు, ఇది ప్రజా పోరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అడ్వకేటు ప్రజా సమస్యలు తెలుసుకొని కింది స్థాయి నుండి వచ్చినటువంటి అడ్వకేట్లు. ఈ రోజు వాళ్ళ పోరాటం ఒక సీఐ మీద కాదు, ఆయన మాట తీరు పైన, ఆయన వాళ్ళతో ప్రవర్తించే తీరు పైన. ఎంత పెద్ద గొప్ప అధికారైనా న్యాయవాదులతో సరైన పద్ధతిలో లేకపోతే ప్రజలకు అధికారి కూడా న్యాయం చేయలేడు. అటువంటి న్యాయవాదులతో పెట్టుకున్నారు. ఖచ్చితంగా మీరు మాడి మసైపోక తప్పదని చెప్పి మేము తెలియజేస్తాం.